జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికిన విక్రమసింహపురి యూనివర్సిటీ సిబ్బంది. కరుణాల వీధిలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. కల్వకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. నంద్యాల జిల్లా ఎన్నికల పోటీ అభ్యర్థులు కౌంటింగ్ పాస్లకు దరఖాస్తు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కృష్ణా జిల్లా మధ్యమత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చెల్లపల్లి ప్రధాన సెంటర్లో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు సైకో శివ. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడ్డ శివ మధ్యమత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ చెల్లపల్లి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు శివ. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేసిన సైకో శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న శివను చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అంటే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద స్వాగతం పలికి బస్సు ఏర్పాటు చేసిన టీటీడీ రిసెప్షన్ అధికారులు. సార్ ఆయన ముందుకు వెళ్ళము సార్ ఆయన ముందుకు వెళ్ళము. ఆయన పైకి పోయేదేమి ఉండదు. కొంచెం ముందుకు వెళ్ళం సార్. గ్యాప్ ఇవ్వండి సార్. గ్యాప్ ఇస్తే చాలు. ముందుకైనా బాగుంది సార్. ప్లీజ్ పదండి 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 పదండి.
సార్ 1 సెకండ్ సార్ సార్ టెంపుల్ ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం సార్ టెంపుల్ వెనక సార్ 1 సెకండ్ సార్ సార్ అయిందా సార్ సార్ బాబు నిల్చుకుంటారా సార్ హాయ్ స్మైల్ ప్లీజ్ సార్ పదండి ప్లీజ్ ప్లీజ్ మనం పైన పడము సార్ సార్ పైన పడము తీసుకుంటా పదా కొంచెం ఫాస్ట్ పడండి వెనకాల ఫాస్ట్ పదా సార్ చిల్లకూరు మండలం కలవకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల విశేష అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు. Ah
ఈ నెల 27వ తేదీ గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత కథన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేద ముస్లింలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిటీ నిర్వాహకులు జమాల్ కోరారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత కథన పత్రాలను కమిటీ సభ్యులు విడుదల చేశారు. నిర్వాహకులు జమాల్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి గూడూరు షాదీ మంజిల్లో సామూహిక ఉచిత కథన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని పట్టణ మరియు పరిసర ప్రాంత పేద ముస్లింలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా, షంషుద్దీన్, షఫీ, నయ్యూం, ఎస్దాని, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 7 గంటలకు పట్టణ పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరుల పిల్లలకు ఉచితంగా సామూహిక ఖత్న కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఈ పట్టణంలో ప్రతి సంవత్సరము మొహమ్మదియన్ నెట్వర్క్ తరఫున ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిరుపేద ముస్లిం చిన్నారులకి ఇది వ్యయంతో కూడిన పని. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఈ ఖత్నా కోసం ఖర్చు అవుతుంది. అందువల్ల ఇన్సాఫ్ కమిటీ మరియు పట్టణ మైనారిటీలందరూ కలిసి ఈ సంవత్సరము ఈ ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఉచిత ఖత్నాన్ని గూడూరు పట్టణం అలాగే పట్టణ సమీపంలోని చెన్నూరు, మనుగోలు, చెల్లపూరు, కోటుపాలెం, విందూరు ఇంకా కోట ఎక్కడి నుంచైనా సరే ముస్లిం సోదరులు పేదలే ఉండి ఇక్కడికి వస్తే సోమవారం రోజు ఉదయము మేము ఖత్నా కార్యక్రమం చేయిస్తాము. అలాగే అదే రోజు ఉదయము అసలు ఖత్నా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎందుకు చేయాలి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చెప్పారు, ఖత్నా వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒక సదస్సు రూపంలో, ఒక ప్రసంగం రూపంలో మన షఫీ మౌలానా గారు ఉపన్యసిస్తారు. అది కూడా పట్టణ ప్రజలందరూ వచ్చి విని అలాగే ఈ ఖత్నా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి రైల్లో నెల్లూరుకు విచ్చేసిన గవర్నర్కు జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు అధికారులు, విక్రమసింహపురి యూనివర్సిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి నెల్లూరులోనే బస చేయనున్న గవర్నర్ విక్రమసింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం రైల్లో విజయవాడకు బయలుదేరనున్నారు. Thank you.
God, Master Salute, follow me, just. God, Baju, just. श्रीमान गार्ड अपना रक्षण के लिए आग्रह I request every నంద్యాల పట్టణంలో నంద్యాల అసెంబ్లీ ఆర్ఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే 13న పోలింగ్ అసెంబ్లీ అభ్యర్థుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిందని ఎక్కడ కూడా ఎలాంటి రీపోలింగ్ జరగకుండా పోలింగ్ చేశారని నంద్యాల ఆర్జీఎం కాలేజీలో జూన్ 4వ తేదీన నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంల గురించి అవగాహన కల్పించడం, కౌంటింగ్ కి సంబంధించిన ఏజెంట్లకు పాసులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ జూన్ 4వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేశామని చెప్పడం, ఇలాంటి గొడవలు జరగకుండా నాయకులు కూడా సహకరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం 13వ తేదీ 13 మే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించిన పోలింగ్ సంబంధించి 14వ తేదీ అబ్జర్వర్ గారి సమక్షంలో అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో స్క్రూటినీ చేసుకోవడం జరిగింది. సో ఎటువంటి సంఘటనలు లేకుండా, ఎటువంటి చోట కూడా రీపోల్ లేకుండా సాఫీగా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా మనము శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ఈసీఐ స్ట్రాంగ్ రూమ్కి డబుల్ లాక్ వేసుకోవడము, సీసీటీవీ ఫుటేజ్, 24/7 ఆర్మ్డ్ గార్డ్, లాగ్ బుక్ మెయింటైన్ చేస్తూ మొత్తం కూడా ప్రాపర్గా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి సీల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా మనము శాంతిరామ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి 24/7 వాళ్ళు వాచ్ కానీ మానిటర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి ఈ 4వ తేదీ 4th జూన్ 2024 తేదీన మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటలు మొదలుకొని కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ టేకప్ చేస్తాము. నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు ఒక 4500 వరకు పోస్టల్ బ్యాలెట్ అనేవి వచ్చాయి. వీటన్నిటిని కూడా మనము ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించినాం కౌంటింగ్ హాల్కి సంబంధించి. వాటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శాంతిరామ్ కాలేజ్లో. సో ఈ కౌంటింగ్ హాల్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్
ఆత్మకూరు పట్టణంలోని రహ్మత్ నగర్కు చెందిన పెయింటర్ షేక్ మహబూబ్ బాషా బ్యాంకు ఖాతా నుండి 50,000 చోరీకి గురయ్యాయి. ఇతనికి యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. సోమవారం అతని ఖాతాలో మరో వ్యక్తి 50,000 జమ చేశారు. ఏటీఎం కార్డు లేకపోవడంతో నగదు విత్డ్రా చేసుకుందామని మంగళవారం బ్యాంకుకు వెళ్లారు. అప్పటికే ఖాతా నుండి 50,000 విత్డ్రా అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలియజేశారు. దీనిపై బాధితుడు వెంటనే బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి ఆన్లైన్ విధానంలో డబ్బులు విత్డ్రా చేసినట్లు వివరించారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు డ్రా చేసినట్లు పత్రాలు చూపుతున్న యువకుడు నా పేరు మహబూబ్. నేను ఆత్మకూరులో ఉంటాను. నాకు గత కొన్ని సంవత్సరాలుగా యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. ట్రాన్సాక్షన్లో జరుపుతుంటాను, అమౌంట్ వేస్తుంటాను. నిన్న నైట్ నాకు 9:21కి నా అకౌంట్లో నుంచి 49,999 రూపాయలు కట్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను మార్నింగ్ పోయి మేనేజర్ సార్కి పోయి కంప్లైంట్ ఇస్తున్నాను, అర్జీ రాసిస్తున్నాను. మేనేజర్ సార్ దగ్గరికి పోతే ఏదేదో లింకులు ఓపెన్ చేస్తుంటారు, దానివల్ల మీ అకౌంట్లో కట్ అయింటాయి, మీ 99% వదులుకోండి, డబ్బులు అయితే రావని చెప్పినారు. క్రైమ్ బ్రాంచ్లో కంప్లైంట్ చేయండి అని చెప్పినారు. నేను మొబైల్లో క్రైమ్ బ్రాంచ్లో ఓపెన్ చేసి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ని నా కంప్లైంట్ని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి సిఎస్ఆర్కి కలిసి అర్జీ కూడా రాసిస్తున్నాను. నా యొక్క అమౌంట్ని నా ఖాతాలో చేసేట్టుగా సహాయకరించాలని కోరుతున్నాను. ఎగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు 108 కలశాలతో తిరుమంజనం నిర్వహించారు. స్వామివార్లను కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకున్నారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి మండపం వద్ద కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్, సౌమ్య, నారాయణన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. చక్రాసనే సమాసీనః చక్రాధ్యాయుత సేవితః చక్ర నక్రవిధానాంచ వక్రాయత విలోచనః అని అహోబిల క్షేత్ర మహాత్మ్యంలో నృసింహ పురాణంలో భవనాశిని తీర్థాన్ని గురించి వివరంగా 10వ అధ్యాయంలో వర్ణించబడినది. ఆ నృసింహస్వామి వారి హిరణ్యగర్భుని సంహరించిన తర్వాత ఆకాశం నుంచి అతి ఉగ్రమైన దేవత భవనాశిని అనే పేరు కలిగి స్వామివారి యొక్క హస్తమును శుద్ధం చేసేదానికి అవతరించినది భవనాశిని నది. ఆ భవనాశిని నదిలో తుంగభద్ర, కృష్ణ, నర్మద, కావేరి ఇటువంటి పుణ్య పవిత్రమైన దాదాపు 100 నదులు ఈ భవనాశిని సంగమిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది. అటువంటి భవనాశిని తీర్థంలో ఈరోజు స్వామివారికి చక్ర స్నానం, అవభృత స్నానం అంటారు. అటువంటి చక్ర స్నానంని ఈరోజు స్వామివారి శ్రీభూమినీల చెంచులక్ష్మీ నాయికాధమైన శ్రీ జ్వాలానరసింహస్వామి వారి కొలువుండి ఆ భవనాశిని తీరంలోనే ఈ యొక్క నవకలశ పంచామృత అభిషేకం, తదనంతరం వారుణ సూక్తంతో భవనాశిని వర్ణించి ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చకులతో సహా అవకృత స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు. అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో సాయంకాలం జరిగే ఈ ఒక్క గరుడోత్సవం అందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి అందరూ పాత్రభూతులు కావాలని చెప్పి నృసింహస్వామి వారిని ప్రార్థించి ఈ ఒక్క మహోత్సవం చక్రస్నాన ఉభయదారులైన ఆళ్లగడ్డ ఏపీపీడీసీఎల్ శ్రీ రవికాంత్ చౌదరి దంపతి వారు ఉభయదారులు చేసి ఈ ఒక్క బ్రహ్మోత్సవం 10 రోజులు స్వామివారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉదయం 11 నుండి 12 గంటల మధ్య డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు. డిపో పరిధిలోని ప్రజా రవాణా సమస్యలు ప్రయాణికులు డయల్ యువర్ డిఎం ఫోన్ ద్వారా సమస్యలు తెలపడం జరిగిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కార మార్గం చేస్తామని తెలిపారు. ఎవరైనా కానీ ప్రయాణికులు బస్సులో బస్టాండ్లో సమస్యలు ఉంటే వెంటనే డయల్ యువర్ డిఎం ఫోన్ చేసి సమాచారం తెలపగలరని తెలిపారు.
నంద్యాల జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులందరికీ నంద్యాల డిపో నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 4 సూచనలు సలహాలు పాణ్యం విలేజ్ నుంచి మాత్రమే రావడం జరిగింది. ఈ 4లో ప్రధానంగా పాణ్యం బస్ స్టేషన్లో టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించమని, మరియు ఆళ్లగడ్డ బనగానపల్లె నుంచి వచ్చే బస్సులు సర్వీస్ రోడ్లోంచి వెళ్లాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. కనుక మేము సంబంధిత డిపోల వారికి తెలియజేసి వారి యొక్క బస్సులు సర్వీస్ రోడ్లో వెళ్ళి ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించాలని మేము కోరుతాము. అలాగే సూపర్ లగ్జరీ బస్సులు కూడా రాత్రి 8 తర్వాత సర్వీస్ రోడ్లోంచి వెళితే మాకు కూడా సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరారు. అది కూడా మేము పరిశీలించి తగు చర్య తీసుకుంటామని. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి సూచన మేరకు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్, వీసీ కాలనీ, రాయల్ కాంపౌండ్, కరుణమయ స్కూల్, దేవనగర్ పార్క్ రోడ్, టీచర్స్ కాలనీ మొదలగు ప్రాంతాల్లో 3 టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహులు గారి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు వారి సిబ్బందితో పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 3 టౌన్ సీఐ మాట్లాడుతూ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలకాలని, జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని, నేడు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, అకస్మాత్తుగా రౌడీ షీటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచిన వారు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు కాకర్లు కాల్చడానికి అనుమతి లేదని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని, ఎన్నికల నిబంధనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ హెచ్చరించారు. నంద్యాల శ్రీ కోదండి రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించడం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీ భగవతి సేవా సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ నామస్వరంతో మారుమోగింది. స్వామివారి కళ్యాణానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ప్రారంభించారు. సమేత వెంకటేశ్వర సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య మనం చేయగలుగుతామంటే చేయలేం. ఎందుకంటే భగవంతుడు వాడు ఇచ్చిన అనుగ్రహం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఘన స్వాగతం పలికిన విక్రమసింహపురి యూనివర్సిటీ సిబ్బంది.
కరుణాల వీధిలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. కల్వకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. నంద్యాల జిల్లా ఎన్నికల పోటీ అభ్యర్థులు కౌంటింగ్ పాస్లకు దరఖాస్తు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.